చూసుకోవాలి, ఇప్పటికైనా ఊర్లలో దీన్ని పాటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ ద్వారా. ధన్యవాదాలు. ఇంకా ఇప్పుడు ఏ ఊళ్ళే చూసినా ఇవాళ ఊరు నెత్తి మీద దరిద్రం కూర్చొని నాట్యం ఆడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ల పొద్దుసంది ఏదైనా సమస్య వస్తే చెప్పుకుందామంటే దీము దిక్కు లేకుండా అవుతుంది. మరి తల్లి లేని పిల్ల దయ్యాల పాలు అన్నట్టుగా మరి ఆ రకంగా ఊర్ల పొంట కథ నడుస్తుంది. ఎందుకంటే సర్పంచులు లేక, ఎంపీటీసీ జెడ్పీటీసీ లేక, జనాల బాధలు చెప్పుకోలేక, ఎవరు చెప్పానో అర్థం కాక ఇదవుతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు 42% బీసీలకు రిజర్వేషన్ అన్న వాళ్ళు కథ మరి ముంగట నడిపిస్తుంటే బీజేపీ వాళ్ళు మరమాడకు అడ్డుపడి ఎందుకు మరి దీన్ని ముందుకు కొనసాగనీయకుండా అంటే కాకుండా పోకుండా బీజేపీలు చేస్తుర్రు, దీనికి మరమాడకు అడ్డగాలు చేస్తుర్రు అనేది నడుస్తుంది. ఏమంటారు దీని మీద? తాత ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వాన వచ్చినా ఉరుము వచ్చినా ఏదొచ్చినా కూడా బీజేపీ మీద అన్నట్టుగా ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అట్లా కనపడుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఒక మోసం అనే డిఎన్ఏ వాళ్ళ వాళ్ళ నరనరాన ఉంది. నరాల్లో మోసం చేయడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. 50 సంవత్సరాలుగా ఏ విధంగా మోసం చేసిర్రో ఇప్పుడు కూడా గట్లనే మోసం చేయాలనుకుంటున్నారు. తాత నేను ఒక మాట చెప్తాను మీకు. ఎట్లా అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్లకి భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ వెనకాడుగు వేయలే. అసెంబ్లీలో బిల్లు పెడితే బిల్లు మీద సంతకం కూడా పెట్టింది. ఏ పార్టీ అన్ని పార్టీలు పెట్టినాయి. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే మోసం ఎట్లా ఉందంటే ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, 50% కూడా ఇవ్వాలి, ఉంటే మాత్రం 50% ఇవ్వాలి. కానీ వీళ్ళు చేసేది ఎట్లా ఉందంటే పనికి వాళ్ళ సర్వే చేసి ఒక కాలనీలో 100 ఇండ్లు ఉంటే 15 ఇండ్లని లెక్కబెట్టి పనికి మళ్ళా సర్వే చేసి రిపోర్ట్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి బిల్లుని గవర్నర్ గారు పంపించారు. కానీ ఆ శాతంలో తాత 10% తీసేయాలి. ఎందుకు 10% తీసేయాలంటే ముస్లింలను చేర్చారు దాంట్లో. ముస్లింలని దాంట్లో 10% చేరిస్తే ఎంత ఉంటుంది తాత? 32% ఉంటుంది. మరి 32% ఉన్నారు బీసీలేడా? మరి మోసం చేస్తున్నట్టేగా. ఒకటి మోసం చేస్తున్నట్టే. వేరే రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా వేరే రాష్ట్రాలలో కూడా మరి ఉన్నదంట. అంటే అక్కడో న్యాయం ఇక్కడో న్యాయమా అనేది కూడా మరి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మరి రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర అసలు దాన్ని ఫైలే కదలనిస్తలేరు. బీసీలో ఉసురు పంచుకుంటున్నారు బీజేపీ వాళ్ళు అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఒక మాట చెప్తా. మీరు అన్నారు వేరే రాష్ట్రాల్లో ఉన్నది ఏ రాష్ట్రంలో లేదా అని. నేను ఒక మాట చెప్తా. ఏ రాష్ట్రంలో అయినా బీసీబీల ముస్లింలు ఉన్నారు. ఈవెన్ గుజరాత్లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో బీసీబీలో ముస్లిమ్స్ ఉన్నారు. ఏది వాళ్ళు దూడిదేకుల వాళ్ళు ఉంటారు కొంతమంది గట్లాంటి వాళ్ళని. తర్వాత బీసీఈల కొత్తది తీసుకొచ్చిండు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు బీసీఈలో కూడా మరి మళ్ళీ 4% రిజర్వేషన్ వాళ్ళకు కూడా సపరేట్గా ఇచ్చిండు, ముస్లింల ఓటు బ్యాంక్ కావాలని. తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళా బీసీల 10% ఇస్తా అంటే మొత్తం 100% ముస్లింలకు ఇస్తున్నట్లు లెక్క. నువ్వు షబ్బీర్ అలీ దగ్గర నుంచి ఓవైసీ దగ్గరికి మొత్తం వాళ్ళకి తెలిస్తే మరి బీసీలు ఎడిపోతారు తాత? బీసీలు ఎడిపోతారు, ఎస్సీలు ఎడిపోతారు, ఎస్టీలు ఎడిపోతారు, తర్వాత ఓసీలు ఎడిపోతారు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? ఎందుకు 42 నుంచి 32% తగ్గిస్తున్నారో చెప్పట్లేదు సమాధానం కాంగ్రెస్ వాళ్ళు. ముస్లింల ఓటు బ్యాంక్ కావాలా ముందు నుంచి వాళ్ళు. అదే విధంగా ముస్లింలు ఫస్ట్, హిందువులని లాస్ట్ అని చూసుకుంటూ వస్తున్నారు. గౌరవం లేకుండా పోయి కాంగ్రెస్ వాళ్ళకి. రెండో పాయింట్ చెప్తా. తర్వాత వీళ్ళు ఈ కామారెడ్డిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ పెట్టిరో తాత, అదంతా ఉత్తుతదే, ఏం లేదు. వీళ్ళ మీద ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఈ ధనాధన ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోటి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకటి వస్తున్నాయి. హైకోర్టు ఒక మొట్టికాయలు వేసింది, నాయన నువ్వు ఎలక్షన్లు కండక్ట్ చేయి, ఎన్నికలు, గ్రామీణ వ్యవస్థ అంతా కూడా పాడైపోతుంది, నీళ్లు లేవు, నిధులు లేవు, తర్వాత అక్కడ శానిటేషన్ లేదు, ఏది లేదని చెప్పి మొత్తుకుంటుంది. కాబట్టి మరి మొట్టికాయలు వేస్తే ధర అడావిడే తీసుకొచ్చి ఏదో చేసిర్రు.